నాకు ధ్యానం కుదరట్లేదు. ఈ ధ్యానంతో మనకేమీ మార్పులేం చెందట్లేదు. అసలు ధ్యానంలో కూర్చుంటే అన్ని ఆలోచనలు తప్ప అసలు ధ్యానం చేయలేకపోతున్నాను. ఇయన్నీ అయ్యే పనుల్లా కనిపియట్లేదే అని మనకనిపిస్తుంది గదా! ఈ ధ్యానం చేసినప్పుడల్లా మనం చేయగలమా? చేయలేమా? ఇటువంటి సందర్భంలో ధ్యానం చేయలేకపోతున్నాం మనం. సో, ఈరోజు మన టాపిక్ అసలు ధ్యానంలో చేసే తప్పులేంటి? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నర్ టాక్స్. మనందరం ప్రతిసారి ధ్యానంలో కూర్చుందాం. పక్కా ఈరోజు ధ్యానం చేయాల్సిందే అనుకుంటాం. చేస్తాం గూడా. అదే టైంకి లేచో, లేదంటే ఆ టైం పెట్టుకునో 15 నిమిషాల నుంచి గంట సేపు నుంచి 2 గంటలు ధ్యానంలో కూర్చుంటాం. చాలా గొప్పగా కూర్చుంటాం. చాలా కూర్చున్నందుకే మనం సంతోషపడతాం. కానీ దేనికోసం కూర్చుంటాం? ధ్యానంలో కూర్చొని ఏం చేస్తాం? ధ్యానంలో కూర్చొని వచ్చిన ఆలోచనలతో ఎళ్ళిపోతాం మనం ఎక్కడికో. ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నారు. కూర్చొని మీ ఆలోచన దేని మీద ఉండాలి? ధ్యానంలో శ్వాస మీద ఉండాలి. శ్వాస ఉందని గుర్తించాలి. మనసు శాంతిని చెయ్యాలి. ఆ శాంతిని గుర్తించాలి. మనసును ఎరుకలో పెట్టాలి. ఎరుకను గుర్తించాలి. ఇది గుర్తించకుండా మనం ఏం చేస్తామంటే, గత 3 ఎపిసోడ్‌ల నుంచి జరుగుతున్న సీరియల్‌లో హీరోయిన్ కింద పడుతుంది. అది ఎప్పటికీ పడతానే ఉందా? లేదా? ఇంక ధ్యానం ఎక్కడ కుదురుద్ది? ఈ ఆలోచన రాగానే మనం ఏం చేస్తాం? అది పడిందా? లేదా? అని కంగారు మనకి. సో, యూట్యూబ్‌లో ఎతుకుతాం అన్నమాట. హీరోయిన్ కింద పడిందా? లేదా? అది మనం ధ్యానం గురించి ఉండదు అలాగా. ఇంక ధ్యానం ఎక్కడ చేస్తాం? అంటే ధ్యానం చేసేటప్పుడు ధ్యానం మాత్రమే చెయ్యాలి. ధ్యానం మీద ఆలోచన ఉండాలి. ధ్యానం మీద ఆలోచన అంటే మన శ్వాస. మా నాన్నగారు అంటూ ఉంటారు, "నీకు ఆంజనేయుడంత బలం ఉంది. నువ్వు దాన్ని ఉపయోగించుకోకుండా చెడు మార్గంలో ఎళ్తున్నావు, పనికిమాలిన మార్గంలో ఎళ్తున్నావు. నీ జీవితం వేస్ట్ అయిపోతది" అని. నాకు ఆంజనేయ బలం ఉంది అని చెప్పి తెలియజేసింది ఎవరు? మా నాన్నగారు. అంటే మనకు శక్తి ఉంది. మన ఆత్మస్వరూపులం అని తెలియజేసేదేంటి? శ్వాస. ధ్యానంలో మన ఆలోచనలన్నీ శ్వాస మీద ఉండాలి. శ్వాస మీద ఎరుకుండాలి. మన శక్తిని లోపల నుంచి బయటకు తీసుకురావడానికి ముందుగా మనకి తెలియజేసే పద్ధతి ఈ శ్వాస. అంతేగాని ఈ శ్వాసను పక్కన పెట్టి మనం ఏదో ఆలోచిస్తాం. ఒక ఆలోచనొచ్చింది. ధ్యానంలో కూర్చున్న 10 నిమిషాలకే మన మనసు యాక్టివేట్ అవుద్దనమాట. అమ్మని ఇన్ని రోజులు ఈడు ధ్యానంలో కూర్చోలేదు. ఇప్పుడు కూర్చున్నాడు. ఈడ్ని నేను కూర్చోనివ్వను జూడు అని జెప్పి వెంటనే మనసు చిన్నప్పటి నుంచి మీకు తిట్టిందో, కొట్టిందో, ఐస్ క్రీమ్ గురించో, పిజ్జా గురించో, అర్ధరాత్రి లేచి ఉన్న రోజుల గురించో, అర్ధరాత్రి కన్నీళ్లు పెట్టుకున్న రోజుల గురించో, మీ భర్త మిమ్మల్ని తిట్టారని, మీ భార్య మిమ్మల్ని తిట్టారని, తల్లిదండ్రులు తిట్టారని, వాళ్ళు తిట్టారని, వీళ్ళు తిట్టారని, లేదా వాడేం చేస్తున్నాడో, వీడేం చేస్తున్నాడో మనకు అక్కర్లేని, అవసరం లేని ఆలోచనలన్నీ తీసుకొచ్చి పెట్టుద్ది. ఎందుకు? ఇన్నాళ్ళు మనం ధ్యానం కూర్చోలేదు. మనసుని స్థిరంగా కూర్చోనివ్వలేదు. ఎప్పుడైతే మనం ఏదైనా చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు యాక్టివేట్ అయిపోతది మనసు. అటువంటిది మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటూ చేస్తుంది ధ్యానం. ఈ ధ్యానం చెయ్యాలంటే మనసుని మీరు కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. మరి ఇన్నాళ్ళు వదిలేసిన మనసుని మీరు కంట్రోల్‌లో తెచ్చుకుంటానంటే ఒప్పుకుంటదది? ఒప్పుకోదు. అదేం చేసుద్ది? దాని యాక్టింగ్ అది మొదలుపెట్టుద్ది. అక్కర్లేనియన్ని గుర్తు చేస్తది. కానీ మనం ధ్యానం చేసేటప్పుడు ధ్యానం కోసం మాత్రమే చెయ్యాలి. ధ్యానం శ్వాస ఉందా? ఆ శ్వాసను గమనించాలి, గుర్తించాలి. మన మనసుని శాంతిపరచాలి, శాంతిని గుర్తించాలి. ఆత్మస్వరూపులం మనం అనేది గుర్తించాలి. ఇవి గుర్తించడానికి ధ్యానం. ధ్యానంలానే చూద్దాము. అలా చూడకపోతే ఏం జరుగుద్ది? మనకు అక్కర్లేని ఆలోచనలతో ఇప్పుడు నేను ఒక బండి కొనాలి అనుకున్నా. బండి కొనాలి అన్నప్పుడు నేను బండి మీద పెట్టుకొని, బండి కొని, ఆ బండి ముందుగా నేను నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దాని మీద ఏం బెనిఫిట్స్ అనేది తర్వాత. ఇప్పుడు ముందే నాకు బెనిఫిట్స్ కావాలంటే అది వేస్ట్ అయిపోతది. సో, బండి మీద 100 బెనిఫిట్స్ ఉంటాయి. మనం రెండో మూడిటికే వాడం గదండీ! ఈ ధ్యానంలో వచ్చే శక్తి, ఈ ధ్యానం చేసేటప్పుడు సరైన ధ్యానం చేసేటప్పుడు కలిగే ఈ శాంతి, మన శ్వాసను మనం గుర్తించినప్పుడు కలిగే ఆ ఆనందం, ఆ పీసు దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అది తర్వాత మాట్లాడుకుందాం. కానీ మనం చేసే మిస్టేక్ ఏంటి? ధ్యానాన్ని ధ్యానం కోసం కాకుండా మనం వేరే దాని కోసం చేస్తాం. అలా చేసిన మన ఆలోచనలన్నీ పక్కవాటి మీద పెరిగిపోతూ ఉంటాయి. అలా పెరిగిపోయినప్పుడు మనకి ధ్యానం కుదురుద్దా అండి? కనీసం 15 నిమిషాలైనా సరిగ్గా కూర్చోగలమా? ఆలోచన లేకుండా గంట సేపు ధ్యానం చేస్తున్నాం అని చెప్పుకుంటున్నామా? చెప్పుకోగలుగుతున్నామా?
గంట సేపు ధ్యానంలో కూర్చుంటున్నాం అంతే. కానీ ధ్యానం చెయ్యట్లే. వస్తాయి ఆలోచనలు వస్తాయి. ఓకే. వచ్చావా? ఒక సముద్రంలో అలలు ఎలా రైజ్ అవుతాయో మన మనసులో కూడా ఆలోచనలు అలానే రైజ్ అవుతాయి. అలానే వస్తాయి. మనం సముద్రానికి ఎదురు ఈత కొట్టకూడదు. కొట్టనివ్వదు కూడా. అంతే అలలు అంత ఫాస్ట్‌గా వస్తాయి. 2 అడుగులు మీరు కనుక దానికి ఎదురెళ్తే 10 అడుగులు వెనకదొస్తది. మీరు కూడా మీ మనసుకి ఎదురెళ్ళకూడదు. మనసుని అర్థం చేసుకోవాలి. అది దాని ప్రవాహంలో వెళ్ళిపోయి ఓకే. ఇప్పుడు ఈ ఆలోచన కలిగింది నాకు. సరే. నాకిప్పుడు కానీ దీంతో నాకు పని లేదు అని సరిదిద్దుకోవాల. దాన్ని అర్థం జేసుకోవాల. అర్థం చేసుకొని మళ్ళీ మీ ఆలోచనలన్నీ మీ శ్వాస మీద మీరు పెట్టుకు రావాలి. మీరు మీ శ్వాసను గమనించాలి. మీ శ్వాస ఉందని ఎరుకను గమనించాలి. ఆ ఎరుకలో ధ్యానం చేయాలి. కానీ నాకు ఈ ఆలోచన వచ్చింది. మా ఆవిడ ఈరోజు సరిగ్గా కూర పెట్టలేదని ధ్యానంలో వస్తే, మీ ఆలోచనలన్నీ ఇంక మీ ఆవిడ గురించే వస్తాయి. లేదంటే మీ కొడుకు గురించో, లేదంటే ఉద్యోగం గురించో, చదువు గురించో, టెన్షన్‌ల గురించో ఏదో ఒక ఆలోచన వచ్చి, మీరు కనుక ఆ ప్రవాహంలో వెళ్ళిపోతే వెళ్తానే ఉంటారింకా. వెళ్తానే ఉంటారు. అయితే ఎదురెదకూడదు. మళ్ళీ ప్రవాహంలో ఎళ్ళకూడదు. మరి ఏం చెయ్యాలి? అక్కడ ప్రవాహం జరుగుతోంది అని చూడాలి. అబ్జర్వ్ చేయాలంతే. దాన్నేం కదిలిచ్చకూడదు. కదిలిచ్చారంటే అయితే ప్రవాహంలో మీరెళ్ళిపోతారు. లేదంటే ప్రవాహంకి ఎదురుగా ఈత కొట్టాలి. ఎదురీత కొట్టనివ్వదు మనసు. ఆ ప్రవాహంలో తీసుకెళ్ళనిస్తది. తీసుకెళ్ళిపోతారు. 10 నిమిషాలు అవుద్ది, 20 నిమిషాలు అవుద్ది, 30 నిమిషాలు. ఇంకా ఆలోచన ప్రవాహంలో ముందరికి వెళ్తానే ఉంటారు. అక్కడ తప్పు జరిగింది. మనం అబ్జర్వ్ చెయ్యాలి. మనం అక్కడ ఆలోచనొచ్చింది. ఇప్పుడు నేను ధ్యాన స్థితిలో కూర్చున్నాను. సో, నాకు అక్కడ ఆలోచనొచ్చింది. నాది అది కాదు. ఓకే. వచ్చిన ఆలోచనని అక్కడితో వదిలి, విడిచిపెట్టి, అర్థం చేసుకొని దాన్ని విడిచిపెట్టి, ఇప్పుడు నేను శ్వాసను గమనించాలి అన్న దానికి మళ్ళీ ట్యూన్ చేయాలి. ఒక ఇప్పుడే ఒక సాధన చేద్దాం. ఇప్పటికిప్పుడు మనం 1 మినిట్ ధ్యానంలో కూర్చుందాం. మనం ఎన్ని పనులున్నా ఈ ఒక్క నిమిషం. ఇప్పుడు మీరైతే ఒక్క నిమిషం ఫ్రీగా ఉండి వీడియో చూస్తున్నారు. వర్క్ ఏమీ లేదు. వీడియో చూస్తున్నారు అంటే ఈ నిమిషం కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మనం ఈ క్షణం ధ్యానంలో కూర్చుంటున్నాం. ధ్యానంలో కూర్చోవడం అంటే మీ శ్వాసను మీరు గమనించాలి. ప్రవాహం రావచ్చు. ఆ ఆలోచన ప్రవాహాలు మీ మనసు సృష్టించవచ్చు. అక్కర్లేని ఆలోచనలు తీసుకురావచ్చు. కానీ ఈ క్షణం మొదలైన ధ్యానం మీ శ్వాసను మీరు గమనించడానికే పెట్టుకోండి. ఈ క్షణం మాత్రం మీరు ఈ క్షణంలో ఉంటున్నారు. ఈ క్షణం మీరు ధ్యానం చేస్తున్నారు. ఇదే మళ్ళీ ఒకసారి 3 సార్లు అనుకుందాం. ఈ క్షణంలో ఉంటున్నారు. ఈ క్షణం ధ్యానం చేస్తున్నారు. ఈ క్షణంలో ఉంటున్నారు. ఈ క్షణం ధ్యానం చేస్తున్నారు. ఈ క్షణంలో ఉంటున్నారు. ఈ క్షణం ధ్యానం చేస్తున్నారు. ఇలా మీరు ఫీడింగ్ ఇచ్చుకున్నారు ధ్యానం ముందు. సో, ఇప్పుడు ధ్యానం ఒక్క నిమిషం స్టార్ట్ చేద్దాం. మీ శ్వాసను మీరు గమనించండి. ధ్యానంలో కూర్చోండి. ఫింగర్స్ క్రాస్ చేయండి. లెగ్స్ ఓవర్లాప్ చేసుకోండి. కళ్ళు మూసుకొని మీ శ్వాసను మీరు గమనించండి. ఈ క్షణం ధ్యాన క్షణం. ఎటువంటి ఆలోచనలు వచ్చినా మీకు అవసరం లేదు. మీ ధ్యాస అంతా మీ ధ్యానం మీద, అంటే మీ శ్వాస. తీసుకునే గాలిని, వదిలే శ్వాసని గమనించండి. సహజంగా జరిగే మీ శ్వాసను మాత్రమే గమనించండి. ఆలోచన ప్రవాహం ఎంత వచ్చినా దాన్ని అబ్జర్వ్ చేసి మళ్ళీ మీ శ్వాస మీదకు వచ్చేయండి. లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు 2 చేతులు మీ కళ్ళ మీద పెట్టుకొని స్లోగా
మీ కళ్ళు తెరవండి. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెంటనే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి, అసలు మీకేమనిపించిందో ఫస్ట్ రాయండి. అలానే రోజు ఏం చేస్తారంటే, ఒక పుస్తకం మీ పక్కన పెట్టుకోండి. ఆ పుస్తకం పెట్టుకొని ఎప్పుడైతే మీరు ధ్యానంలో కూర్చున్నారో 10 నిమిషాలు, 3 విషయాలు రాయండి. ఎంతసేపు ధ్యానం చేశారు? అందులో ఎంతసేపు మీరు శ్వాస మీదకి పెట్టగలిగారు? ఎటువంటి ఆలోచనలు వచ్చినాయి? ఈ 3 మీరు ఆ పుస్తకంలో పెట్టండి. అలా ఒక 10 రోజులు మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే 11 రోజు నుంచి మీ ధ్యాన స్థితి మారుతది. మీ ఆలోచన ప్రవాహం మారుద్ది. మీరు అబ్జర్వర్ అవుతారు. అంటే చూస్తారంతే ఎరుకతో. ఎరుకతో ఓకే ఆలోచనొచ్చింది అంతే. అంతవరకే. ఇది కనుక మీరు పాటిస్తే మార్పు తెలుస్తది. అంతేకాని ధ్యానంలో కూర్చోగానే నాకు మార్పు రావాలంటే ఎవరికీ రాదండి. చెయ్యగా మీరు మార్పు చూస్తారు. ఫస్ట్ ఆ చిన్న చిన్న తప్పుల్ని మనం సరిదిద్దుకుందాం. నాకు ఫస్ట్ మొదట్లో ధ్యానం చేస్తే అసలు ఈ ధ్యానం ఏంట్రా బాబు! ఇన్ని ఆలోచనలున్నాయి. నార్మల్ స్థితిలో ఉన్నప్పుడే తక్కువ ఆలోచనలొచ్చినియి. ఇంక ధ్యానంలో కూర్చుంటే దానికి డబలొచ్చినియి నాకు. ఈ ధ్యానం నాకొద్దు. ఇదంతా మనకు వల్ల అయ్యే పనులు గావు. ఇక్కడ ధ్యానం జేయాలంటే హిమాలయాస్‌కో ఎక్కడికో పోవాలి తప్ప ఇక్కడుండి ధ్యానం జేయాలంటే కష్టం అని అనుకున్నాను నేను. కానీ అది తప్పు అని తెలిసింది. ఎందుకు? నా ఆలోచనను మార్చా. నా ఏకాగ్రతని నేను శ్వాస మీద పెట్టా. నా ఎరుకని శ్వాస మీద పెట్టా. నేను శ్వాసతో కలిసా. నేను శ్వాసను మాత్రం అబ్జర్వ్ చేశా. ఆలోచనను అబ్జర్వ్ చేసి వదిలేసా. నా పని ధ్యానంలో శ్వాసను మాత్రం అబ్జర్వ్ చేయడం. అక్కడ శ్వాస ఉందని గుర్తించడం. ఆ గుర్తించిన శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఉండడం. ఆ శ్వాస చేసే శబ్దంలో నిశ్శబ్దంలోకి చేరడం. అదే ఆలోచన రహిత స్థితి. అంటే అక్కడ ఏమీ ఉండదు. శూన్యం. నెమ్మదిగా అలవాటవుద్ది. ఒక గంట ధ్యానం చేస్తే మహా అయితే ఒక్క నిమిషం ఉంటామేమో మనం. ఆ ఆలోచన రహిత స్థితిలో. సో, ప్రాక్టీస్ చేద్దాం. అంతేగాని ఒకరోజు చేయగానే మనకు రావాలి అంటే, మనం ఏం చేస్తున్నాం? అసలు ఏ పనైనా ఒక రోజుల్లో వచ్చుద్దా? ఏది రాదు గదా! ఒకరోజు చెయ్యాలంటే నువ్వు 24 గంటలు దాని మీద సాధన పెట్టాలి. కానీ చేసే 10 నిమిషాలు, 15 నిమిషాలు మాత్రం మనం ఎరుకతో, దాని పట్ల భావంతో, అక్కడ శ్వాస ఉందని అది చేసే శబ్దాల్లో నిశ్శబ్దాన్ని తెలుసుకొని, ఆ నిశ్శబ్దంతో ఒకటయ్యి, ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. ఇది ధ్యానం. బండి అంటే ఏంటి? యాక్సిలరేషన్ ఇవ్వాలి, బ్రేక్ తొక్కాలి, ముందరికెళ్తుంటే ఆపాలనుకుంటే బ్రేక్ తొక్కాలి, స్పీడ్ పెంచాలంటే గేర్స్ మార్చి యాక్సిలరేషన్ పెంచాలి, గేరేసేటప్పుడు క్లచ్ తొక్కాలి. సో, ధ్యానం చేసేటప్పుడు గూడా పద్ధతి ఇది. ఈ పద్ధతితో ధ్యానం చెయ్యాలి తప్ప, మనకి బెనిఫిట్స్ కావాలి, నాకు ఎక్స్‌పీరియన్స్ పొందాలి, అక్కడికెళ్ళాలి, నాకు కలర్లు కనిపించాలి, హోలీ ఆడాలంటే మంచిది. ఆడిస్తది మీతో ధ్యానం. ఇంకా అదే స్థితి ఇంకా. కుదురుద్ది. ఇంక కుదిరిందని చెప్పుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాలి. అందరికి మోసం ఎయ్యాల. సార్ నాకు రంగులు కనిపించినియి సార్. ఓకే. హోలీ అప్పుడు తెచ్చుకుంటే అందరం కలిసి ఆడుకోవచ్చు. ఎందుకు ఇంక అంతకు తప్ప దేనికి పనికిరాదు. ధ్యానం కోసం మాత్రమే చేస్తేనే పనికొచ్చుద్ది. అది మీకు పనికొచ్చిద్ది. ఒక మాయను వదలరా అంటే మళ్ళీ ఇంకో మాయలోకెళ్తాం. అద్భుతం గదా అది. సో, అది మారాల. అది కాదు. ధ్యానం కోసం చెయ్యాలా? సరైన ధ్యానం చెయ్యాలి. చేసే తప్పులను సరిదిద్దుకోవాలి. సో, ఇటువంటి సాధనలు మళ్ళీ మనం కలుద్దాం. ఒక లైవ్ సెషన్ పెట్టుకుందాం. గైడెడ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాం. క్వెషన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫ్యూచర్‌లో చాలా రకాలమైన టాపిక్స్ మీద నేను చెయ్యాలనుకుంటున్నాను వీడియోస్. దానికి మీ సహకారం నాకు కావాలి. మీరు ధ్యానం చేయాలి. ఆ ధ్యానంతో మీరు మారుతూ, నన్ను మార్చుకుంటూ నేను ముందరికెళ్దాం మనం. సో, ధ్యానంలో అందరం కలిసి మారుదాం. ద చేంజ్. ఇది ధ్యానం. మార్పును చూపించరాని ధ్యానం మనకు అవసరం లేదు. మారాలంటే సరైన ధ్యానం మనం చెయ్యాలి. సో, ఇటువంటి సాధనలు, ఇటువంటి ప్రాక్టీసులు మళ్ళీ మనం తెలుసుకొని, ఒక రెగ్యులర్‌లో మన జీవితాన్ని పాటించుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్, మరిన్ని ప్రాక్టీసెస్‌తో మళ్ళీ మీ ముందరికొస్తాను. ధ్యానంలో కొత్త వాళ్ళు, ధ్యానం గురించి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు, ధ్యానం అసలు ఎలా కూర్చోవాలి, ఏంటి, దేని మీద అబ్జర్వ్ చేయాలని కంప్లీట్ స్టెప్స్ ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోని మీరు చూడండి. మీకోసమే మీ ఇన్నర్ టాక్స్. మళ్ళీ కొత్త వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.